అబ్బా ఏమన్నా ఉందా వాటర్ ఫాల్ గాయస్ చూస్తున్నారు కదా, ఎక్స్పెక్ట్ చేయలేదు ఉంటుందని తెలుసు, మరి ఇంత బాగుంటుందని తెలియదు. ఒక్కసారిగా అన్ని కోతులు వచ్చినాయి మా దగ్గరికి. రౌండ్ అప్ చేసినాయి అన్ని. సేమ్ కోతులు ఎట్లా కొట్టుకుంటే అట్టి పనుల గురించి అట్టనే కొట్టుకుంటాం. దానికన్నా దారుణంగా ఉండాలి. మనిషివా ఎద్దువా అజ్జిని నన్ను అన్నాడు, లేట్ అయింది అన్నాడు. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్ కార్తీక్ వాంటెడ్ బ్లాగ్. ఫ్రెండ్స్, మీకు ఇప్పటికి అర్థమైపోయి ఉంటుంది, తమిళలో చూసారు కదా, మెంటే వాటర్ ఫాల్కి అయితే పోతున్నాం. దాన్ని సప్తగుండ వాటర్ ఫాల్ కూడా అంటారు. మేము సిర్పూర్ కాగజ్ నగర్ నుంచి వెళ్తున్నాం. ఇక్కడికి వెళ్ళి ఒక 80 to 90 km ఉంది. అక్కడికి వెళ్ళిన తర్వాత ఒక 3 km ట్రక్కింగ్ అయితే ఉంటుంది. ప్రతిసారి నేను వసాకే సాయి సాయన్న ముగ్గురే పోయేటోళ్ళం. ఇప్పుడు ఇంకో ఇద్దరు అయితే ఆడాలి, ఇన్కార్ ఉన్నారు కదా, సుంకెరే సాయి రమేష్ అన్న. సో ఇక్కడికి వెళ్ళి 5 members అయితే వెళ్తున్నాం. ఇంకొక అతను యాడ్ అవుతాడు ముంగట. సో వీడియో అయితే చాలా క్రేజీగా ఉండబోతుంది. ఇక్కడ స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి. వీడియోని అయితే స్టార్ట్ చేసేద్దాం. ఆసిఫాబాద్కి అయితే రీచ్ అయిపోయినాం. ఇక్కడ ఇంకొక అతను వస్తాడని చెప్పిన కదా, ఇతను ఆసిఫాబాద్ నుంచి ఆదిలాబాద్ పోయే తొవ్వకు మొత్తం తీసేసింది రోడ్డు. మొత్తం కొత్త రోడ్ వేస్తారట. మొత్తం కంకర పోసి అంత దుమ్ములేస్తుంది ఘోరంగా. ఇక్కడికి వెళ్ళి దాదాపు ఒక 10 kilometers ఇట్లనే ఉంది. మొత్తం ఇక చూడాలి ఎట్లుంటుంది ముంగట. ఆసిఫాబాద్ నుంచి వెళ్ళి కెరమేరి ఆదిలాబాద్ రోడ్ సైడ్ అయితే వెళ్తున్నాం. వెళ్ళే దారిలో ఇక్కడ అడా ప్రాజెక్ట్ అయితే కనబడుతుంది. అడా ప్రాజెక్ట్ అటు సైడ్ ఉంటుంది, కానీ ఇటు సైడ్ నుంచి వాటర్ అయితే కనబడతాయి. అండ్ కెరమేరి ఘాట్స్ మస్తు ఉంటాయి, అవి కూడా చూపిస్తా. ఏమైందన్న లేట్ ఎందుకు చేశాను? ఎట్లా స్టార్ట్ చేసాను మరి? కొట్టేనులా కిక్? సరే వెళ్దాం, లేట్ అవుతాం. చెప్పినా కదా అడా ప్రాజెక్ట్ వాటర్ చూపిస్తాను. ఇదిగోండి, ఇది కనబడుతుంది కదా, ఇక్కడ నుంచి అదంతా ఈ ప్రాజెక్ట్ వాటర్. అండ్ ఇక్కడ బోటింగ్ కూడా ఉంటుంది. ఈచ్ వన్ టికెట్ 50 rupees తీసుకుంటారు. ఒక 30-40 మంది అంటే ఇట్లా టీం లెక్క కలిసి అయితే తీసుకుపోతారు అన్నట్టు. ఇట్లా సింగిల్ అయితే తీసుకోవరు. ఇక్కడ ఎవ్రీడే అయితే ఈ బోటింగ్ ఉంటుంది. ఇది వాటర్ చూడండి, ఇక్కడ నుంచి వెళ్ళి అది అట్లా పట్టుకొని ఉంది, అది అక్కడ కనబడుతుంది కదా, అది ప్రాజెక్టు. వీడికెళ్ళి దాదాపు ఒక 10 km అయితే ఉంటుంది అటు పోవాలంటే. హాయ్ గైస్, కాగజ్ నగర్ నుంచి మనం ఇప్పుడు కెరమేరి అయితే చేరుకున్నాం. ఇక్కడ చేరుకోగానే మంచి ఇరానీ చాయ్ తీసుకుంటే కొంచెం ఇంతసేపు డ్రైవింగ్ చేసినాం కదా, కొంచెం మైండ్ చాలా రిలీఫ్గా అనిపించడం కోసం తాగుతున్నాం. నెక్స్ట్ ఇది దాటిన తర్వాత ఘాట్స్ ఎక్కడం అదంతా ఇంకా లాంగే ఉంటుంది. ఇప్పటికే దాదాపు ఒక 50 నుంచి 60 kilometers బైక్ మీద ట్రావెల్ చేస్తాం. కాబట్టి ఎవరైనా వస్తే ఉంటే ఇరానీ చాయ్ని మాత్రం మిస్ చేసుకోకండి. లెఫ్ట్ సైడ్ వచ్చేటప్పుడు లెఫ్ట్ సైడ్లో మెయిన్ మార్కెట్లో కెరమేరిలో ఉంటుంది. చాలా బాగుంది, మైండ్ రిలీఫ్ అవుతుంది. అరే ఏం కొన్నావు రాను? ఏం కొన్నావు? ఈడేం తింటా తీసుకురా. ఎట్లా తింటాను? ఈయన సేమ్ పిట్టల దొర లెక్కన ఉన్నాడు. ఈయన సేమ్ పిట్టల దొర లెక్కన ఉన్నాడు. గాయస్ ఆల్రెడీ చెప్పినా కదా, కెరమేరి ఘాట్స్ చూపిస్తాను. ఇదిగోండి, ఇవే ఘాట్స్. దాదాపు ఒక 7-8 మలుపులు అయితే ఉంటాయి. చాలా డేంజర్. ఇక్కడ బాగా యాక్సిడెంట్లు కూడా జరిగినాయి. ఇందాక ఒక బస్సు వెళ్ళింది, జస్ట్ మిస్ అనుకోండి, అది తగిలేదు మాకు. దీంతో పైన ఇంకో వ్యూ పాయింట్ కూడా ఉంది. అండ్ డ్రోన్ షాట్ కూడా చూడండి. అమ్మా జర్రు ఉంటే చచ్చిపోతుంటరా. ఫ్రెండ్స్, ఇక్కడైతే బండి ఆపిన, ఒక్కసారిగా అన్ని కోతులు వచ్చినాయి మా దగ్గరికి. రౌండ్ అప్ చేసినాయి అన్ని. అటు దూరం పడే నువ్వు స్టార్ట్ చేయవే బండి. తీరా, ఏం కాదు. ఇంకోటి అరటి పనులు ఎక్కడ ఉన్నాయి? ఆ బండ్లు ఉన్నాయా? ముంగట వెళ్ళిపోయింది. ఒక వ్యూ పాయింట్ ఉంది, చూపిస్తాను చెప్పిన కదా, ఇదే అది. దీని పైనకి ఎక్కి చూస్తే ఈ కెరమేరి ఘాట్స్ మొత్తం కనబడతాయి. మస్తు ఉంటుంది. పైనకి ఎక్కి చూద్దాం అన్నాడు.
పైనకి ఎక్కిన తర్వాత చూడండి మామూలుగా లేదు లొకేషన్ ఇక్కడ నుంచి వెళ్ళి. ఇదిగోండి చూడండి మొత్తం మలుపులే ఉన్నాయి. మనం అక్కడి నుంచి వెళ్ళి వచ్చినాం ఇప్పుడు. అక్కడి నుంచి వెళ్ళి ఇదిగోండి బస్ వస్తుంది చూడండి ఇక్కడ. హాయ్ గాయస్, ఈ మిట్టే వాటర్ ఫాల్ వెళ్ళే క్రమంలో జైనూర్ దాటిన తర్వాత ఇక్కడ రైట్ సైడ్లో మార్లవాయి అనే విలేజ్ ఉంటుంది. మార్లవాయి యొక్క ప్రత్యేకత ఏంటంటే ఇక్కడ మన ఈ మధ్యకాలంలో పద్మశ్రీ కనకరాజు గారు చనిపోయారు. వాళ్ళ సొంత విలేజ్ ఇది, ఆయన గ్రామ పంచాయతీ అదే విలేజ్. అదే కాకుండా ఇక్కడ హైమండార్ఫ్, బెట్టి, ఎలిజబెత్లు ఇక్కడ నివసించినటువంటి ప్రదేశం ఈ మార్లవాయి. వాళ్ళ సమాధులు కూడా ఇక్కడే ఉంటాయి. వాళ్ళ యొక్క చరిత్ర ఏంటంటే అప్పుడు నిజాంకు వ్యతిరేకంగా కొమరం భీం పోరాటం చేశాడు. ఆ కొమరం భీం పోరాటం ద్వారా కొమరం భీం చనిపోయిన తర్వాత కూడా ప్రజలు ఆ పోరాటాన్ని ఆపకుండా ఇంకా ఉవ్వెత్తున పోరాటాల్లోకి వచ్చారు. దాన్ని గమనించినటువంటి ఇక్కడ నిజాం ప్రభుత్వం బ్రిటిష్ వాళ్ళని కన్సల్ట్ అయ్యి లండన్ నుంచి హైమండార్ఫ్ని తీసుకొచ్చారు. అంటే వాళ్ళపైన అధ్యయనం చేసి ఆ పోరాటాలను అణచడం కోసం అని తీసుకొచ్చారు. కానీ ఇక్కడికి వచ్చినటువంటి హైమండార్ఫ్ గిరిజనుల యొక్క పోరాటాన్ని, వాళ్ళ దయనీయమైన పరిస్థితిని చూసి కరిగిపోయి వాళ్ళ సమస్యల కోసం, వాళ్ళ హక్కుల కోసం పోరాటం చేయడం ప్రారంభించాడు. కాబట్టి ఒక ఆదివాసుల యొక్క ఆత్మబంధువుగా ఇక్కడ హైమండార్ఫ్, బెట్టి, ఎలిజబెత్లు మారిపోయారు. వాళ్ళ స్మారకంగా ఈ గ్రామంలో వాళ్ళ సమాధులు ఉంటాయి. చాలా చారిత్రకమాత్మకమైన ప్రదేశం, ఊరు. కాబట్టి ఖచ్చితంగా మీరు ఇటువైపు వచ్చేది ఉంటే ఈ మార్లవాయి గ్రామాన్ని మర్చిపోకండి. కొమరం భీం జిల్లాలో జోడేఘాట్ ఎట్లను, దాని తర్వాత మార్లవాయి విలేజ్, హైమండార్ఫ్, బెట్టి, ఎలిజబెత్ల సమాధులు ఉంటాయి. ఖచ్చితంగా మర్చిపోకండి గాయస్, చాలా చారిత్రకమైన ప్రదేశం. థ్యాంక్ యూ. లింగపూర్ దగ్గరికి వచ్చిన తర్వాత ఏమన్నా రోడ్ విషయంలో ఏమన్నా డౌట్ ఉంటే ఆ విలేజ్ వాళ్ళని అడిగితే చెప్తారు. ఎందుకంటే ఇక్కడ నుంచి గూగుల్ మ్యాప్ అయితే పనిచేయదు. లింగాపూర్ నుంచి ఒక 2 km ముంగడికి వచ్చిన తర్వాత ఇక్కడికి రోడ్ ఎండ్ అయిపోతుంది. ఇక్కడ నడుచుకుంటూ పోవాలి. ఇక్కడ నుంచి బైక్స్ ఇక్కడ ఈ చెట్టు కింద పార్క్ వేసుకోవచ్చు. బైక్స్ని ఆ చెట్టు కింద పార్క్ వేసినాం. ఇక్కడికి వెళ్ళి నడుచుకుంటూ పోతున్నాం. చూడండి 7 ఉన్నాం మొత్తము. ఇంకో 2 ఇక్కడ ఏ ఊరా కెరమెర దగ్గర యాడ్ అయ్యాను ఇతనే. అండ్ ఈయన ముందే చూపెట్టినా కదా. ఇక్కడ నుంచి మొత్తం ఇట్లా బండల దారి ఉంటుంది. కొంచెం చూసుకొని అయితే నడవాలి. కొంచెం స్కిడ్ అయినా కింద పడతాం. ఇప్పుడేం పర్లేదు, వర్షాకాలం టైంలో మొత్తం పాకురు వాటి ఉంటాయి బండలని. ఇదిగోండి ఇప్పుడు తినడానికి బిర్యానీ తీసుకున్నాం. అక్కడ పార్సల్ తీసుకుపోతున్నాం. అండ్ ఇవి కొన్ని స్నాక్స్, వాటర్ బాటిల్స్, ఫ్రూట్స్ అయితే తీసుకుపోతున్నాం ఇప్పుడు తినడానికి. మళ్ళీ ఇక్కడ కూడా రూట్ కన్ఫ్యూజ్ అయినాం. మీరు ఇట్లా అయితే మొత్తం తెలుసుకొని రండి. బైక్ ఆ చెట్టు కాడ పార్క్ చేసిన తర్వాత స్ట్రేట్ అయితే వెళ్ళాల్సి ఉంటుంది. ఒక రైట్ ఉంటుంది. మేము రైట్ తీసుకొని వచ్చినాం. అక్కడ నుంచి స్ట్రేట్ వెళ్ళాలి. వాటర్ ఫాల్ సౌండ్ వినబడుతుంది. ఒకవేళ మీకు రోడ్ విషయంలో ఏమైనా కన్ఫ్యూజ్ ఉన్నా ఈ పార్క్ వేసిన కాడికి వెళ్ళి ఫుల్ వీడియో అయితే మొత్తం రికార్డ్ చేస్తా. సో ఈ వీడియో చూసిన వాటర్ ఫాల్ దగ్గరికి సింపుల్గా అయితే వెళ్ళొచ్చు. సేమ్ కోతులు ఎట్లా కొట్టుకుంటాయి అట్టి పనుల గురించి అట్టనే కొట్టుకుంటాం. దానికన్నా దారుణంగా ఉండాలి. మనిషివా ఎద్దువా అజ్జిని నన్ను అన్నాడు లేట్ అయింది అన్నాడు. వాటర్ ఫాల్ దగ్గరికి వచ్చేసినాం. ఇదిగోండి అక్కడ నుంచి వెళ్ళొచ్చి అక్కడ నుంచి కింద పడుతున్నాయి వాటర్. ఇప్పుడు కిందికి అయితే దిగాలి. ఇదిగోండి మన వాళ్ళు దిగుతున్నారు చూడండి. ఇక్కడ నుంచి అయితే దిగాల్సి ఉంటుంది. అరే మెల్లగా పట్టుకొని దిగోనరా. కిందికి దిగే దారి అయితే చాలా ఘోరంగా ఉంటుంది. చూడండి ఎట్లుందో. ఈ మొత్తం ఒక్క దాని మీద కాలు పెడితే మొత్తం స్కిడ్ అయ్యి కింద పడుతున్నాయి. కొంచెం చూసుకొని అయితే దిగాలి కిందికి దిగేటప్పుడు. చూడండి ఎట్లుందో. బాబా ఏమన్నా ఉందా వాటర్ ఫాల్ గాయస్, చూస్తున్నారు కదా. ఎక్స్పెక్ట్ చేయలేదు, ఉంటుందని తెలుసు, మరి ఇంత బాగుంటుందని తెలియదు. కొమరం భీం జిల్లాలో మేము చూసిన దాంట్లో గుండాల దానికంటే బాగుంది, గుండాల కంటే బాగుంది. గుండాల ఒక దగ్గరే ఉంటుంది కానీ ఇక్కడ చాలా వెదర్ కూడా, అట్మాస్ఫియర్ చాలా బాగుంది. చాలా హైట్ నుంచి పడితే అందులో దునకలేము అని దిగలేము. చిన్న కాలు జారి పడ్డా కూడా శవం కూడా దొరకడం కష్టం, తీయడానికి కూడా కష్టం ఉంది. కాబట్టి ఖచ్చితంగా మిస్ కాకండి గాయస్. చాలా 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 బాగుంది. లైక్ బాహుబలి సినిమా కూడా పనికిరాదు ఇక్కడ, అంత బాగుంది. కాబట్టి ఖచ్చితంగా మిస్ కాకండి. చాలా అంటే చాలా బాగుంది గాయస్. ఇది ఒక్కటే కాదు, రండి చూడండి ఏం చేసేయండి. ఇది ఒక్కటే కాదు, పైన అస్సలు కాదు. ఇంకోటి కొంచెం ఇక్కడ నుంచే వెనక్కి వెళ్తే మనం వాటర్ ఫాల్ లో స్నానాలు కూడా చేయొచ్చు. ఇంకోటి చాలా పెద్ద వాటర్ ఫాల్ ఉంది, అక్కడ మాత్రం వాటర్ లో తడవచ్చు కానీ ఇక్కడ కష్టం.
ఓకే మిస్ చేసుకోకండి guys. అండ్ 3 km అని చెప్పినా కదా, 3 km అయితే ఉండదు, జస్ట్ 1 km అయితే నడవాల్సి ఉంటుంది. నడవాల్సిన అవసరం లేదు, పొలాలకి వెళ్ళి నడవాలి, తుప్పలు ఉంటాయి, సౌండ్ వినుకుంటూ వచ్చాము ఇక్కడికి. అంటే క్లారిటీగా తెలియదు అడ్రస్, జస్ట్ ఆ వాటర్ ఫాల్ సౌండ్ వినుకుంటూ ఇక్కడికి వచ్చాం గైస్. మామూలుగా లేదు వాటర్ ఫాల్, ఈ బండలు అయితే మామూలుగా అంటే మామూలుగా లేదు. మేము ఎక్స్పెక్ట్ చేసిన దానికంటే ఇంకా చాలా బాగుంది. చూడండి వాటర్ ఫాల్, అక్కడ ఆ బండ సందులో నుంచి వెళ్ళి అక్కడ నుంచి అయితే కింద పడుతున్నాయి. చాలా అంటే చాలా బాగుంది ఇక్కడ ప్లేసు. వాడు పెద్ద జోకులు చేస్తాను ఫ్రెండ్స్, ఎందుకంటే ఒత్తిడి అనుకో నేను వాయిస్ స్టార్ట్ చేస్తున్నా, అక్కడ ఒత్తలేదు అంటాడు. మళ్ళీ ఈ పద్ధతి కాదు బిడ్డ. ఓకే ఎనీవే మన సబ్జెక్ట్లోకి వస్తే, ఇప్పుడు మనం తినడానికి కూర్చున్నాం అన్నమాట. గోయలో పడి చుట్టుపక్క వాటర్ పడుతూ ఆ బండ మీద కూర్చొని ఆ గాలికి ఆ వెదర్కి తింటా ఉంటే చాలా మామూలుగా లేదు, చాలా బాగుంది. బిర్యానీ కూడా బాగుంది. దీనిపైన ఇంకో వాటర్ ఫాల్ ఉందని చెప్పినాం కదా, అదే అసలైన వాటర్ ఫాల్. ఇప్పుడు దాని దగ్గరకు అయితే వెళ్దాం. ఆ వాటర్ ఫాల్కి వెళ్ళే దారి చూడండి ఎట్లుందో. హాయ్ గైస్, ఇందాక చూసారు కదా, అది అందులో దిగలేము వాటర్ ఫాల్లో. ఇది పెద్ద వాటర్ ఫాల్. ఇక్కడ దాని నుంచి జస్ట్ ఒక 100 మీటర్స్ అంతే. చాలా బాగుంది, చూస్తున్నారు కదా. ఒక్క దగ్గర నుంచి కానీ దాదాపు 50 మీటర్ల వరకు ఇట్లా పడుతూ ఉంది. చాలా 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 బాగుంది వాటర్ ఫాల్. ఈత వచ్చిన వాళ్ళు ఎవరైనా ఉంటే లైక్ స్విమ్మింగ్ పూల్ లాగా కూడా చాలా బాగుంది. ఇది పైకి లేదు, న్యాచురల్ వాటర్ చాలా బాగుంది. కాబట్టి ఎట్టి పరిస్థితులలో మిస్ చేసుకోకండి. కొమరంభీం జిల్లాలో బండి కూడా బండ్లతో రావాలనుకునే వాళ్ళకి బండి కూడా చాలా దగ్గర వరకు వస్తుంది. కాబట్టి చాలా అంటే చాలా బాగుంది గైస్. అంటే జస్ట్ లుకింగ్ లైక్ ఏ వావ్, ఎంత బాగుందంటే ఐ కాంట్ ఎక్స్ప్లెయిన్. ఇక్కడ అట్మాస్ఫియర్ కూడా చాలా బాగుంది, వెదరు. లైక్ ఎవరన్నా పిక్నిక్ లాగా లేదు గెట్ టుగెదర్లు పెట్టుకోవాలనుకునే వాళ్ళకి కూడా చాలా బాగుంది ప్లేసు. చుట్టూ కూడా చూపిస్తుంది, చాలా బాగుంది. అట్లాగే వాటర్ కూడా చాలా స్వచ్ఛంగా ఉంది. అండ్ అక్కడికి కూడా లోపలికి వెళ్ళిపోవచ్చు. క్యాంపింగ్ చేయాలనుకునే వాళ్ళు కూడా చాలా బాగుంటుంది గాయస్. అంటే ఎటువంటి ప్రాబ్లం లేదు. నైట్ మొత్తం క్యాంపింగ్ చేసుకుని కూర్చోవడానికి, ఇప్పుడు చలికాలం కాబట్టి అటువంటి ఎక్కువ ఉంటాయి. కాబట్టి ఎవరైనా క్యాంపింగ్కి వచ్చే వాళ్ళు రావాలనుకున్నా కూడా చాలా 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 బాగుంది. ఎట్టి పరిస్థితుల్లో మిస్ కాకండి. లవర్స్ వద్దామనుకున్నా కూడా చాలా మంచి ప్లేస్, మంచి స్పాట్. కాబట్టి మిస్ చేసుకోకండి. అయితే నేను ఇప్పుడు మామూలుగా మా ఫ్రెండ్స్ అందరం వచ్చాం, కానీ నెక్స్ట్ టైం భీమరావు చూసింది కాబట్టి ఆయన గర్ల్ ఫ్రెండ్తో వచ్చే అవకాశాలు కూడా ఎక్కువ ఉన్నాయి. శంకర్ సాయి ఆయన అక్కడ కూర్చున్నాడు, ఫీల్ అయిండు. డ్రెస్ వేసుకున్న తర్వాత ఫోటోలు తీయకుండా వల్ల నైట్ పాయింట్ వేసుకొని అక్కడ కూర్చున్నాడు. ఇక్కడ అలిగింది. సో కాబట్టి ఫ్రెండ్స్ వచ్చినప్పుడు సాధారణంగా జరుగుతాయి. ఎందుకంటే ఒక ఫోన్ మంచిగా వస్తుంది కాదు, అంటే మంచి ఫోన్ మంచిగా ఫోటోలు బాగా వస్తాయి. ఆ ఫోటోలో నేనంటే నేను అంటే ఎవరిని చక్కగా తీయలేటువంటి పరిస్థితి ఉంటుంది. ఒకరు ఫోటో దిగే టైంకే ఇంకొకరు ఒక పోస్ట్ సెట్ చేసుకుంటారు. కాబట్టి అట్లా గొడవలు అవుతున్నాయి. కాబట్టి మీరు మంచిగా క్యామ్ అన్నా లేకపోతే 2-3 మంచి ఫోన్లు అన్నా తీసుకురండి. మంచి మంచి ఫొటోస్ దిగచ్చు, వీడియోస్ దిగచ్చు, రీల్స్ చేసుకోవచ్చు. చాలా బాగుంది. ఫైనల్లీ మా మిట్టే వాటర్ ఫాల్ ట్రిప్ అయితే కంప్లీట్ అయిపోయింది. తీసుకొచ్చుకోండి, చాలా బాగుంటుంది గైస్. థ్యాంక్ యూ.